చిన్న ప్రార్థన చేసుకుని మనం పరీక్ష ప్రారంభించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి మేము ఒక చిన్న పరీక్ష రాయడానికి అందరూ ఇక్కడ కూడుకున్నాం తండ్రి. మంచి జ్ఞానంతో ఈ యొక్క ఎగ్జామ్ రాసి నీ యొక్క జ్ఞానంలో పరిపూర్ణయ్యే భాగ్యం ఎక్కడైనా ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం 2007 నుంచి మన బైబిల్ తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది. సుమారు 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి, వార్షికోత్సవం ఉంది. 17 అయిపోయింది. 18వ సంవత్సరం, ఇది 17 వార్షికోత్సవం అక్కడ ఉందండి. 18వ సంవత్సరం రన్ అవుతుంది. కానీ పరీక్షలు ప్రారంభించి 12 సంవత్సరాలు. ఇది 24వ పరీక్ష. 6 నెలలు కూడా జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్కి ఇది 24వ పరీక్ష. మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, పిలిపిలికి రాసిన పత్రిక, 100 మార్కుల పరీక్ష. క్వశ్చన్ పేపర్లో అన్ని బిట్సే ఉంటాయి. చిన్న చిన్న 2-3 క్వశ్చన్లు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ 5,000 ఇస్తున్నాం, రెండో ప్రైజ్ 3,000 ఇస్తున్నాం, మూడో ప్రైజ్ 2,000 ఇస్తున్నాం. ఇద్దరు మిస్ అయ్యారు. ఎవరంటారు? ఎవరు లేకున్నాను? మా ప్రసాద్ మిస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళారంటారు వీళ్ళు? నేను ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. మొన్న ఎదుటిన్న ఎస్ఏ రైటింగ్ రాపించాం, మీ అమ్మాయి ఫస్ట్ వచ్చింది, రేపు వచ్చి ప్రైజ్ తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ పెట్టాలి, నేను అక్కడికి వెళ్ళాలా? ప్రసాద్ నుంచి పంపించాను, వచ్చేస్తారు 10 నిమిషాల్లో. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ప్రవీణ్ నెంబర్ ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఉందా? ఒకసారి ఫోన్ చేసి వచ్చేస్తాను అన్నాడు. స్టార్ట్ అయిపోతుందని చెప్పు. ఎగ్జామ్ మనీ ప్రైస్ అంటే పక్కన పెట్టండి, అసలు మనకు సంబంధం లేదు. అది మనం ఎంతవరకు చదువుకున్నామో, ఎంతవరకు రాయగలం అంతవరకే రాయండి. ఫస్ట్గా రాసేవాళ్ళు చాలా కష్టంగా ఉన్నటువంటి పరీక్ష. హరిబాబు కృష్ణ లాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. కానీ కృష్ణ ఎగ్జామ్లో ఫస్ట్ రాలేపట కారణం చెప్పమంటారా? నీకు చెప్పాను నేను. ఎగ్జామ్ ముందు 2 రోజులు జరిగే క్లాసులకి మిస్ అవ్వద్దు. ఈసారి కూడా పోగొట్టేసుకుంటాడు అనుకుంటున్నాను నేను. అసలు 2 రోజులు ఆ చివరి క్లాస్, నిన్నైతే నాగలక్ష్మి చాలా ఆనందపడ్డాను. నేను హరిబాబు మెసేజ్ని చక్కగా పెట్టేసుకుని చక్కగా నడుచుకుంటూ చర్చకు వచ్చేసింది. కూర్చుని ఆ మెసేజ్ అలా వింటూనే ఉంది. ఒకప్పుడు మనం ఒక్కొక్కళ్ళ మెసేజ్ని యూట్యూబ్లో పెట్టుకుని వినేవాళ్ళం. ఇప్పుడు హరిబాబు దినవృత్తాంతాలు 2 మెసేజ్లు మించి ఎక్కడా లేవండి. 2 మెసేజ్లు. పిలిపిలికి రాసిన పత్రిక ప్రసాద్ చెప్పిన మెసేజ్ని మించి ఎక్కడా లేదు మెసేజ్. వచ్చారు రోజు. ఓకే, నిన్నీకి ఫోన్ చేయమంటున్నాను. వీళ్ళిద్దరు చూసిన ద్వారా దొరికిన 2 చేపలు. కూర్చొని అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చోండి. అలాగే సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరిని పట్టుకుంటే అలా పట్టుకున్న వాళ్ళే కృష్ణ, అలా పట్టుకున్నవాడు ఆదాము, హరిబాబు, వీళ్ళందరూ అలాగే వచ్చిన వాళ్ళే. క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేద్దరు. కానీ ప్రవీణ చిన్నపిల్లాడు డ్రామా ఇది ఆంటీకి ఇచ్చే, ఈ ఆంటీకి ఇచ్చే. జ్యోతి, ప్రవీణ్, కృష్ణ ఇది నీది, అక్కది, కావ్య అక్కది. ఇదిగో ఈ 3 నువ్వు ఇచ్చే. నాగలక్ష్మి అక్క, నాగలక్ష్మి అక్క తెలుసా? ఇది హరిబాబు అన్నయ్య, ఇది రాజేష్ అన్నయ్య. క్వశ్చన్ పేపర్ అందరికి ఇచ్చేసాను. మీ పేరు నేను కూడా పేరు కూడా నేను రాసేసాను, మీ నెంబర్ కూడా నేను వేసేసాను. మీ దగ్గర ఉండే మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. అండి పాఠాన్ని ప్రశ్నలు ఒక పేపర్ ఒకసారి చదవండి. దయచేసి ఎవరో కూడా పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. ఫస్ట్ 2 పేపర్లు రాసి నాకు ఇచ్చేసేయండి. మొత్తం రాసిస్తారా? సరే, మీ ఇష్టం, మొత్తం రాసేయనుకోని. క్యాలెండర్ మాత్రం 2 వచనాలే వస్తాయి. చివరి పేజీలో ప్లేస్ ఇచ్చాను చూడండి. చివరి పేజీ 4వ పేజీలో ప్లేస్ ఇచ్చాను, అక్కడ రాసుకొని. చివరి పేజీలో క్వశ్చన్ పేపర్లో 4వ పేజీలో చివరిని ఇచ్చాను ప్లేస్. మరి ఫస్ట్ పేజీకి ఆన్సర్లు ఉన్నాయి కదా, వాటిని బ్యాక్ సైడ్ రాసేసుకోండి. బిట్లకి ఆన్సర్లో అక్కడే రాసేసేయండి. ఓకేనండి. తర్వాత 2025 జనవరిలో యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్, ఫస్ట్ సెమినార్ స్టార్ట్ అయిద్దండి. మంచి మంచి పాఠాలు 5 రాసుకున్నా. ఇంకా 14 రోజులు ఉంది కాబట్టి రాసేసుకుంటాను. జనాలు నేను ఏమి ఇబ్బంది పెట్టినా అవకాశం ఉన్నవాళ్ళు రండి. రాలేదని నేను ఏమి అనుకుని ఊరు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి
అవకాశం ఉన్నంత వరకు రాండి, లేదంటే యూట్యూబ్లో పెడతాను వినండి. ప్రశ్నలకు ఆన్సర్ మాత్రం తీవ్రంగా ఆలోచించొద్దు, సింపుల్గా ఆలోచించి రాయండి. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వస్తాయి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఒకసారి చూసుకోండి. మొదటిది, అపవాదికి ఉన్న 10 పేర్లు. ఎన్నిసార్లు చెప్పామండి ఇది? చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ తీవ్రంగా ఇస్తున్నారని నన్ను సింపుల్గా ఇచ్చేసారు. రెండోది, సృష్టి పతనానికి కారణమే మనం 6 నెలలు నేర్చుకుంది. సింపుల్గా మీకు తెలిసింది రాయండి, అందుకే ఓన్గా అందరూ రాస్తారని ఇచ్చా. సృష్టి పతనానికి కారణాలు ఏంటి? ఇంకా నేను చెప్పిన ఆన్సర్ మీకు తెలుసు. సృష్టి పతనం వల్ల జరిగిన నష్టం ఏంటి? హేరో సింపుల్గానే ఇచ్చానా? మొన్న అయితే ఇండియాలో ఆడుతున్నాం. పిలిపిల్లి రాసిన పత్రిక విధులు 15 ఇచ్చాను నేను మీకు క్వశ్చన్లు 5 ఇచ్చాను. కొంచెం సొంతంగా 5 రాసుకోండి. యేసుక్రీస్తులకు దేవుడు ఏమని అనుగ్రహించాడో మీకు ఇచ్చిన మెటీరియల్లో 2 పేజీలో సింపుల్గా 2 లైన్లో ఉంటుంది, 2 పాయింట్లు ఉంటుంది. అది క్యాలెండర్లో 2 రెఫరెన్సులు. ఈ బిట్లన్నీ మీకు తెలిసినయే, కంగారు పడొద్దు. కొన్ని ప్రశ్నలు తిరగేసి ఇచ్చాను, కొన్ని ప్రశ్నలు అవునన్నది కాదన్నది అవునట్టుగా ఇచ్చాను. ఒక్కసారి చదివిరాయండి. తర్వాత నేను అలా అనుకోలేదంటే నేను అలాగే అనుకుంటాను. మరి ప్రార్థన చేసి ముగించుకుందాం. దయచేసి ఎవరు ఒక్క ఆన్సర్ కూడా చెప్పొద్దు. ఒక్క మార్కులోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించబడుతుంది అని ప్రార్థన చేస్తుంది. పేపర్లోకి ముందు మాత్రం నీ యొక్క పిల్లలు నీ యొక్క జ్ఞానంలో మంచిగా అభివృద్ధి చెంది భవిష్యత్తులో మంచిగా నీ గురించి చెప్పే భాగ్యం ఎప్పుడైనా ప్రతిపట్టుకు దయచేయమని, వారు చదువుతున్నప్పుడు నీ యొక్క గ్రంథాన్ని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో అర్థమయ్యే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం. పరమ తండ్రి. స్టార్ట్ చేసేసుకోండి ఎగ్జామ్. ఫ్యాట్ కావాలా?